8,000 రూపాయలు పదనం. ఈ రోజు తులం ధర ఎంతో తెలుసా? బంగారం ధరలు ఎలా ఉన్నాయి? పసిడి రేటు ఎక్కడ ఉంది? ఇప్పుడు చాలా మంది ఈ అంశం గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను. పసిడి రేటు ఇటీవల కాలంలో బాగా పడిపోయింది. ఈ నెలలో పుత్తడి రేటు నేల చూపులు చూసింది. మరీ ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేటు పడిపోవడం వల్ల ఆ ప్రభావం మన దేశంపై, మన తెలుగు రాష్ట్రాల్లోని బులియన్ మార్కెట్పై కూడా పడింది. ట్రంప్ విజయంతో పసిడి రేటు ఒక్కసారిగా కుప్పకూరుతూ వచ్చింది. అయితే గత 4-5 రోజులుగా చూస్తే గోల్డ్ రేటు మళ్లీ పైకి చేరుతూ వస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ ఉద్రిక్తతలు ఇందుకు ప్రధాన కారణం. అందుకే గోల్డ్ రేటు మళ్లీ క్రమంగా పైకి చేరుతుంది. అయితే నెల ఆరంభం నుంచి ఇప్పటి వరకే చూస్తే బంగారం ధర భారీగానే దిగివచ్చిందని అనుకోవచ్చు. హైదరాబాద్లో నెల ఆరంభంలో పసిడి రేటు కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. పసిడి రేటు 81,330 రూపాయల స్థాయికి చేరింది. 24 క్యారెట్లకు ఇది వర్తిస్తుంది. అయితే ఇప్పుడు నవంబర్ 22న గోల్డ్ రేటు 78,820 రూపాయల వద్ద ఉంది. అంటే 24 క్యారెట్ల బంగారం ధర నెల ఆరంభం నుంచి చూస్తే ఇప్పటి వరకు దాదాపు 2,500 రూపాయలు పడిపోయింది. గోల్డ్ కొనే ప్లానింగ్ లో ఉన్న వారికి ఇది సానుకూల అంశమని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేట్ను పరిశీలిస్తే ఈ బంగారం ధరలు కూడా తగ్గాయి. నెల ఆరంభంలో ఈ పసిడి రేటు 74,550 రూపాయల వద్ద ఉండేది. ప్రస్తుతం ఈ గోల్డ్ రేటు 72,260 రూపాయల వద్ద ఉంది. అంటే గోల్డ్ రేటు 2,300 రూపాయల వరకు దిగివచ్చింది. 10 గ్రాములకు ఈ రేట్లు వర్తిస్తాయి. అంటే బంగారం ధరలు ఇంకా తక్కువ స్థాయిలోనే ఉన్నాయని అనుకోవచ్చు. సిల్వర్ రేటును పరిశీలిస్తే నవంబర్ 22న వెండి ధర 1,01,000 వద్ద ఉంది. కేజీకి ఈ రేటు వర్తిస్తుంది. అదే నెల ఆరంభంలో చూస్తే వెండి రేటు 1,09,000 రూపాయల వద్ద ఉంది. అంటే వెండి రేటు ఏకంగా 8,000 రూపాయలు దిగివచ్చిందని అనుకోవచ్చు. అంటే వెండి రేటు కూడా అప్పటి నుంచి చూస్తే తగ్గిందనే చెప్పుకోవచ్చు. విశాఖపట్నంలో కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు దాదాపు ఇలానే దిగివచ్చాయి. కాగా ఈ బంగారం, వెండి ధరలకు వస్తు సేవల పన్నుగా చెప్పుకునే జీఎస్టీ అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. జ్యువెలరీ తయారీ ఛార్జీలు కూడా ఉంటాయి. బంగారం, వెండి ధరలు ఇంకా పైకి చేరొచ్చు.